హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీ టాక్స్. సో ఈ వ్లాగ్ నేను మార్నింగే స్టార్ట్ చేశానండి. అరౌండ్ 6:30 తెలుస్తుంది కదా. సో అరౌండ్ 6:30 స్టార్ట్ చేశాను. వేదిక్ స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నాడు. రీసెంట్గానే జాయిన్ చేశాము. సో దానికి సంబంధించిన థింగ్స్ అన్ని రెడీ చేయడం కోసం లేచాను. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మినిమల్ కేర్ అనేది తీసుకోవాలి కదా. సో అందుకే హాట్ వాటర్ ఇస్తాను గాగుల్ చేయడానికి, కొంచెం పసుపు ఉప్పు వేసి. బికాస్ చిన్నపిల్లల వాటర్ని ఖచ్చితంగా కొంచెమైనా మింగేస్తారు స్విమ్మింగ్ చేసేటప్పుడు. ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉండడం కోసం కొంచెం హాట్ వాటర్లో పసుపు ఉప్పు వేసి ఇస్తానన్నమాట. సో ఆ థింగ్స్ అన్ని రెడీ చేయడం కోసం నేను కొంచెం త్వరగా లేచాను. ఇప్పుడు వాటిని లేపి రెడీ చేయాలి. సో ఈ బ్లాగ్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే వేదిక్ బ్యాగ్ సర్దేద్దాం. ఈ లోపల ఫ్రెష్ అయ్యి వస్తాడు. గాగుల్స్, క్యాప్, టవల్, ఎక్స్ట్రా కవర్ ఒకటి, తడిసిన బట్టలు పెట్టడానికి, వాటర్ బాటిల్ అండ్ ఎక్స్ట్రా డ్రెస్, ఇవన్నీ రెడీ చేసి పెట్టాను బ్యాగ్లో. ఈ రింగ్ ఒకటి ఇచ్చారండి. స్విమ్మింగ్ స్టార్టింగ్లో ఇది యూజ్ చేసి స్విమ్ చేయాలన్నమాట, ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి. దీన్ని లైఫ్ బాయ్ రింగ్ అని అంటారు నాకు తెలిసి. సో ఇది కూడా పెట్టేద్దాం. సర్వర్ ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఈ నట్స్ తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. వేదిక్, ఎక్కడున్నావు? బ్రష్ చేసావా? గాగుల్ చేసావా? తినే. ఈ 4 పలకలు చిలకల ఎంతసేపు తింటాడో చూడండి. ఇంకా నిద్ర మొత్తం పోలే. తిను. ఎంత స్లోగా నవ్వులుతున్నాడో, ఆ బాదం పప్పుకు నొప్పి పడుతుంది అన్నట్టు ఎంత స్లోగా నవ్వులుతున్నాడో చూడండి. సే గుడ్ మార్నింగ్. సరిగ్గా కూర్చొని చెప్పాలి. గుడ్ నైట్ కాదు, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఏదో ఒకలా రెడీ చేసి పంపించేస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. అల్లరి పెట్టకు అప్పకి, సరేనా? బాయ్. ఇటు తిరిగి చెప్పు బాయ్ చెప్పు. కిచెన్లో ఉన్నానండి. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. వేదిక్ స్విమ్మింగ్ నుండి వచ్చిన తర్వాత సమ్మర్ క్యాంప్కి వెళ్తాడు. వాడు చదువుతున్న స్కూల్లోనే సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి వెళ్తాడు. అందుకే స్నాక్స్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. స్నాక్ బాక్స్కి నట్స్ పెట్టాను అండ్ గ్రౌండ్ నట్ చెక్కి పెట్టాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడియాప్పం. తమిళనాడులో దీన్ని ఇడియాప్పం అంటారు. వేదిక్ ఏమో దానికి వైట్ నూడిల్స్ అని పేరు పెట్టాడు అనమాట. సో వైట్ నూడిల్స్ కావాలి అన్నాడు. వైట్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. హెల్దీ వర్షన్ ఆఫ్ నూడిల్స్ అందుకనే. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడియప్పంకి కాంబినేషన్గా కొబ్బరి కూరు లేదా కొబ్బరి పాలు, కొబ్బరి కూర అయితే విత్ పంచదార అనమాట. ఈ 2 వేసుకొని తింటారు. హస్బెండ్ అలా తింటారు. నేనైతే పోపు పెట్టుకొని తింటాను. వేదిక్ కందిపొడితో తింటాడు అనమాట. నూడిల్స్, వైట్ నూడిల్స్ అని చెప్పి వాటిని కందిపొడితో తింటాడు. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చెప్పు. సో ప్లాన్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయింది. వైట్ నూడిల్స్ చేద్దామని అనుకున్నాను. అన్ని రెడీ చేశాను. సిలిండర్ అయిపోయింది. అది చేంజ్ చేసేలోపు టైం అవుతుందని ఇడ్లీ తెచ్చి తింటున్నాం. అది సంగతి. ఒకసారి ఎంత బాగా ప్లాన్ చేస్తామో అంత బాగా ఫెయిల్ అవుతాయి కదా. హ్యాపెన్స్. బ్రేక్ఫాస్ట్ చేసాడు. స్కూల్కి పంపించేసి చిన్నసారిని లేపాలి. స్విమ్మింగ్కి, సమ్మర్ క్యాంప్కి అన్నిటికీ ఒకటే బ్యాగ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఎక్స్ట్రాగా బ్యాగ్స్ కొనడం అని. అవసరమైతే తీసుకోవచ్చు, అవసరం లేదు మేనేజ్ చేయొచ్చు అన్నప్పుడు ఒక బ్యాగ్తో సరిపోతుంది కదా. ఇటు చూసి చెప్పాలి. సో ఫైనల్లీ వేదిక్ని స్కూల్కి పంపించేశాను. ఈలోపు చిన్నసారి లేచారు దీక్షిత్. సో వీడి టైం అనమాట ఇప్పుడు. వీడికి మసాజ్ చేయండి, స్నానం చేయించడం అంతా నేనే చేస్తాను. సో ఇప్పుడు మసాజ్ చేసి స్నానం చేయించాలి. ఓకే, రెడీ? లది రెడీగా. ఆ ఫోన్ చూడకూడదు అలాగా. అంతే
అటు స్నానం చేసి వచ్చేసాం మేము. ఎస్, అవునా? ఫ్రెష్ అయ్యారా మీరు? అది ట్రైపాడ్. నీకు ఎందుకు దాని సంగతి? బొట్టు పెట్టుకుంటారా? ఇది వసకొమ్మతో చేసిన బొట్టు అండి. ఆల్రెడీ దీనికి సంబంధించి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అది సూపర్. లిక్షిత్కి ఫీడ్ చేసి పడుకోబెట్టి వచ్చాను. నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ప్రశాంతంగా దేవుడికి దండం పెడదామని. పిల్లలు వచ్చిన తర్వాత మెయిన్గా ఇంట్లో చంటి పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు తింటామో, స్నానం ఎప్పుడు అవుతుందో, దేనికి ఒక లెక్క ఉండదు కదా, టైమే ఉండదు అసలు. అంటే ఒక పర్టికులర్ టైం ప్రకారం చేయడం అవ్వదు. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా, ప్రశాంతంగా దేవుడికి హాయ్ హలో చెప్తాము కనీసం అని చెప్పి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసానండి. వేదిక అని వస్తుంది, లిక్షిత్ని కూడా వేదిక అని అంటూ ఉంటాను. సో లిక్షిత్కి స్నానం చేయించి థింక్ చేసి పడుకోబెట్టాను. అందుకే ప్రశాంతంగా ఒక 5 minutes పూజ చేసుకున్నాను. అండ్ లంచ్ టైం అవుతుంది, వేదిక వచ్చే టైం కూడా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు నేను వెరీ సింపుల్ రసం, వంకాయ ఫ్రై, అది కూడా మెంతి కూర వేసి చాలా యమ్మీగా ఉండదు. మెంతి కొంచెం చేదైతే వస్తుంది, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని వేదికి చెప్పి చేస్తానమాట. సో ఎస్, అది హెల్త్కి మంచిదే కదా, అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మెంతి పొడి వేసి. అండ్ మార్నింగ్ కొబ్బరికాయలు కట్ చేసాం కదా ఇడియప్పంలోకి, అదే వైట్ నూడిల్స్లోకి, దాంతో చట్నీ చేసేస్తాను. అన్నంలో కలుపుకొని తినేదా చట్నీ. అండ్ వెరీ సింపుల్ మెనూ ఈ రోజు అయితే. ఇదంటే ఈ రోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.